కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వాగర్త వివసంతృప్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరః. ఈ జగత్తంతటికి కూడా ఆ ఆది దంపతులే తల్లిదండ్రులు. సకల చరాచర సృష్టికి ఆద్యంతాలు తానేనని శివతత్వం చెబుతోంది. శివ అంటే మంగళమని అర్థం, శివ అంటే పార్వతి అని అర్థం. ఈ జగతికి తంత్రి మంత్రి శివుడే. కాబట్టే శివారాధన మన సనాతన ధర్మంలో విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంది. లోక కళ్యాణార్థం చేస్తున్న ఈ మహాయజ్ఞంలో ఆధ్యాత్మికవేత్తల ప్రవచన పరిమళాలు, సద్గురువుల అనుగ్రహ భాషణాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడించాయి. కార్తీక మాసంలో వర్ష ఋతువు సమాప్తమై శరత్ ఋతువు ప్రారంభమవుతుంది. ఈ ఋతువులో కురిసిన వర్షధారలు భూమిలోని ధాతువులను తనలో కలుపుకుని విశేష శక్తివంతంగా మారతాయి. కాబట్టి కార్తీక మాసంలో నదీ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపం వెలిగించినా, ఉపవాసం ఉన్నా, దీపదానం చేసినా విశేష పుణ్యఫలం లభిస్తుంది. దీప కిరణాలు జగతికి కాంతిని, మనిషికి శాంతిని, లోకానికి భ్రాంతిని కలిగిస్తాయి. ఇక్కడ వెలుగుతున్న ఈ దివ్యలు లోకంలోని చీకటినంతటినీ పారద్రోలుతాయి. అజ్ఞానాన్ని, అహంకారాన్ని అణిచివేస్తాయి. స్వార్థం, అసూయ, ద్వేషాలు, కపట నాటకాలు, దుర్బల భావాలతో కుచించుకుపోయిన మనిషికి సన్మార్గాన్ని చూపిస్తాయి. దీపాల కిరణాలు జన జీవితాల్లో వెలుగులు ప్రసరింపచేస్తాయి. ఆ రోజు ఈ రోజం లేదు. కార్తీక మాసంలోని 30 రోజులు పర్వదినాలే. 15 రోజుల పాటు నిర్విఘ్నంగా, నిర్విరామంగా, నియమ నిష్ఠలతో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి, ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ భక్తి, ఎన్టీవీ సంయుక్తంగా ఈ మహోన్నత దీప జాతరను జరుపుతున్నాయి. మా లక్ష్యం ఒక్కటే, ప్రతి ఇంట్లోనూ దీపాలు వెలగాలి. ప్రతి ఇల్లు మనశ్శాంతిగా ఉండాలి. అప్పుడే సమాజము బాగుపడుతుంది. మన హిందూ ధర్మాన్ని వదిలి అన్యమతాల వైపు జనం ఆకర్షితులు కాకుండా ఉంటారు. ఆకాశలింగమై ఆవహించరా. అరుదైన స్ఫటిక లింగానికి నమక చమకాలతో అర్చక స్వాములు చేసిన రుద్రాభిషేకాన్ని చూసి భక్తులు ధన్యజీవులయ్యారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్ర జరి మధ్య పార్వతీ పరమేశ్వర్ల పల్లకి సేవా వైభవంగా సాగింది. శ్రీపురం స్వర్ణలక్ష్మి అమ్మవారి దర్శన భాగ్యంతో భక్తులు ఆనంద డోలికల్లో తేలియాడారు. త్రిమూర్తుల సమానులైన శ్రీ విద్యాధీశ తీర్థ స్వామివారు, శ్రీ దయానంద సరస్వతి, తొగుడు మఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామివార్లు అఖండ దీపాన్ని వెలిగించి దీపారాధన ప్రారంభించారు. తమ ప్రవచన జ్ఞాన ధారలతో సద్గురువులు భక్తులకు ధర్మ మార్గాన్ని సూచించారు. తమ అనుగ్రహ భాషణంతో ఉత్సవ కాంతిని మరింతగా ఇనుబడింపచేశారు. దీపం ఏమి చెప్తున్నది ఒక్కసారి ఆలోచన చేసినారా? దీపము నేను దీపాన్ని అని చెప్పదు. దీపం వెలుతురులో మనం పని చేసుకుంటూ ఇది దీపము అంటాం. దీపము లేకుంటే పని కాదు. ఇప్పుడే స్వామివారు సెలవించినారు. త్రివేణిలో ఉండేటువంటి గంగమ్మ జ్ఞానగంగ ఇక్కడ ప్రవహిస్తూ ఉంటే సాక్షాత్తుగా నీవార శూకవత్తన్వి పీతాభాస్వచ్చనూపమ అని మన లోపట దహరాకాశం పైన ఉండేటువంటి దూసముళ్ళు వడ్లులాగా ఆ చిన్నగా వెలిగేటువంటి పరమాత్మ
స్వరూపాన్ని మనం బయట చూసుకోవడం. అంతర్జ్యోతి బహిర్జ్యోతి, ఆంతరంగికమైన జ్యోతి స్వరూపాన్ని బహిరంగంగా చూసే విధానం దీప ప్రజ్వలనం. దీపం వెలిగించాలంటే ఒక కింద ప్రమిద అవసరం, దాంట్లో ఒత్తి అవసరం, దాంట్లో నూనె అవసరం, తర్వాత వెలిగించేందుకు దీపాన్ని ఆల్రెడీ ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని పట్టుకున్న పుల్ల అవసరం, వెలిగించే వాడ అవసరం. ఇన్ని అవసరం ఉంటే ఒక దీపం అవసరమై ఇన్ని ఉపకరణాలు ఉంటే ఒక దీపం వెలుగుతుంది. ఆ ఒత్తి వెలగడానికి ఆధారభూతమైనటువంటి నూనె ఏమి చెబుతుంది? నాలాగా ఉండడం నేర్చుకోండి అని చెబుతుంది. అగ్గిపుల్ల మాడిపోయింది, మసిలాగా అయింది, ఒత్తి మాడిపోయింది, మసిలాగా అయింది, కానీ నూనె పరిపూర్ణంగా తనకు తాను కాల్చుకొని పరోపకారంలో జీవిస్తుంది. ఆ విధంగా ఉండడం నేర్చుకోవాలి. ఈ దీపం వెలుతురులో ఏమొస్తుంది? సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపం బయటపడుతుంది. Deepa, whether you have one light or you have 100 lights or you have 10,000 lights or 1 crore lights, one thing is true. The Agni, the fire, is one. That doesn't multiply. Agni doesn't multiply. Agni remains the same. Anyone you touch, it will burn you. That is Agni Guna. And Agni, when it is a flame, it is going to light up its surroundings. There are no two Agnis. My eyes are two, and the one who lights up my eyes is one. And what lights up your eyes is the same. మట్టితో తయారు చేయబడిన శరీరమే ప్రమిద. అందులో వేసే నెయ్యి ధర్మం. ధర్మాన్ని పోషించే సత్యమే ఒత్తి. జ్ఞానమనే అగ్నితో వెలిగిస్తే తమ శరీరం పవిత్రంగా మారుతుందని సౌర పురాణంలో చెప్పి ఉందని వదివర్తి ప్రభాకర్ చేసిన ప్రవచనాలు మహిళల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎవరైనా మీ ఇంటికి లక్ష్మీదేవి ఇప్పుడు వస్తానంటే మా ఇంటికి రావద్దమ్మా లక్ష్మి అనేవాళ్ళు ఉన్నారా? సాహసించి చెయ్యొత్తడు చూస్తాను. అబ్బే, మాట వరసకు కూడా ఒక్కరూ చెయ్యొత్తరు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తానంటే వద్దమ్మా అని. కానీ గోవులు వద్దు అన్నాయి. దాంతో ఇవిడ కంగారు పడి, అదేమిటమ్మా మహాలక్ష్మిని నన్నొద్దంటే ఎలాగా, రేపటి నుంచి నాకు పరువు ఉండదంటే, లేదమ్మా నీకు నిలకడ లేదు, లక్ష్మీ చెంచల. లక్ష్మి అంటే చంచలంగా ఉంటుంది, ఓ క్షణం ఉంటుంది, ఓ క్షణం ఉండదు. ఇవాళ ఎదురుగుండా ఉన్న వాళ్ళ జేబులో 1000 రూపాయల నోటు ఉంటుంది, మరి కాసేపు ఉన్నాక 1000 కనబడదు, ఇంకో చోటికి పోతుంది. ఇవాళ దాకా వాడు కోటీశ్వరుడు, రేపు పేదవాడు అవుతాడు, పేదవాడు కోటీశ్వరుడు అవుతాడు. క్షణక్షణానికి మారిపోతావు నువ్వు. ఎక్కడా నిలకడగా ఉండని నీలాంటి వాళ్ళని మేము మా దగ్గరకు రానివ్వమనగానే అప్పుడు పాపం లక్ష్మీదేవి చిన్నపోయి, మీరు ఏదో రకంగా రానివ్వకపోతే నాకు విలువ ఉండదని గట్టిగా బతిమాలే. అయితే ఈ క్షణం నుంచి చెబుతున్నాను, కార్తీక మాసం నెల్లాళ్ళు మా ఆవు నేతితో ఎక్కడ దీపారాధన జరిగితే అక్కడ ఉండండి, ఆ వెలిగించే వాళ్ళ ఇళ్లలో ఉండండి అన్నది. అందుకని అప్పటి నుంచి కార్తీక మాసం నెల్లాళ్ళు ఆవు నేతితో దీపం వెలిగించడం మొదలెట్టారు. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి ఏమంది? కార్తీక మాసం నెల్లాళ్ళు దీపారాధన చేసేటటువంటి వాళ్ళ ఇళ్లలో ఉండమంది గనక ఆవులు మీరు దీపారాధన చేస్తే మీ గృహాలలో లక్ష్మీదేవి సమృద్ధిగా ఉంటుంది, శాంతిగాను సంతోషంగాను. ఓ మహత్కార్యం చేయాలంటే అంగబలం అర్థబలంతో పాటు సంకల్ప